హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే ఫేస్ ప్యాక్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. దానికోసం అయితే ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి అయితే మనకి ప్యాక్ కోసం బాగా పనికొస్తుంది. అందులోకే ఒక స్పూను కాఫీ పౌడర్ తీసుకోవాలండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, ఒక స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 చుక్కల ఆముదం నూనె వేసుకోవాలండి, క్యాస్టర్ ఆయిల్. ఇదైతే మనకి స్కిన్ అనేది స్మూత్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుందామండి. టర్మరిక్ అనేది అయితే స్కిన్కి కలర్ రావడానికి బాగా పనికొస్తుంది. ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం షుగర్ వేసుకుందామండి, ఒక స్పూన్ వరకు. ఎందుకంటే షుగర్ వేయడం వల్ల అయితే మనకి స్కిన్ స్క్రబ్బింగ్గా పనికొస్తుంది. నేనైతే ఒక స్పూన్ షుగర్ తీసుకున్నానండి. మనకి ఇది హోల్ బాడీకి కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ కొంచెం మసాజ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను, అంటే అదొక పేస్ట్ లాగా రావాలి కదా. కొంచెం పేస్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మిల్క్ యాడ్ చేసుకొని ఆ ఫేస్ని మొహానికి, మెడకి పెట్టుకొని ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఒక అర్ధగంట సేపు ఎండిన తర్వాతకి కడుక్కోవాలండి. స్కిన్ అనేది చాలా స్మూత్గా కలర్కి వస్తుంది. మనం ఎటన్నా బయటకు వెళ్ళే టైంలో ఇలా వేసుకున్నామా అంటే స్కిన్ అనేది గ్లో అనేది వస్తుందండి. స్కిన్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఒక్కసారి వేసుకొని ట్రై చేయండి, ఎలా ఉందో తెలుస్తుంది రిజల్ట్ అనేది మీకే. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకునే మాస్క్ అండి. ఇది మొత్తం బాడీకి కూడా పెట్టుకోవచ్చు. లేదా మనకి టైం లేదు అనుకుంటే ఫేస్కైనా మనం ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఒక 1/2 అవర్ వెయిట్ చేసి కొంచెం గోరువెచ్చటి నీటితో కడుక్కున్నామా అంటే చాలా స్కిన్ గ్లో ఉంటుందండి.